పరమశివుడి పంచముఖాల్లోంచి ఉద్భవించి 5 పీఠాలను స్థాపించి వీరశైవాన్ని దేశవ్యాప్తం చేసిన పంచాచార్యుల్లో మొదటివాడైన శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించినది కొలనుపాక స్వయంభూ సోమేశ్వర లింగంలో నుండే. అంతటి మహిమాన్విత ఆలయ నిర్మాణం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఇలా పలు రాజుల కాలాలలో ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లుగా ఈ ఆలయ నిర్మాణాన్ని బట్టి మనకు తెలియవస్తుంది. దానికి అనుగుణంగానే ప్రధానాలయం నుండి మంటపంలోని ఈ భాగం వరకు ఒక కాలంలోనూ, తర్వాత ఇంకొకసారి మధ్య మంటపం పక్కనే మెట్ల బావి ఇంకొకసారి, దాని తర్వాత కాలభైరవుడి ఉపాలయాలతో పాటుగా మంటపం ఇంకొకసారి అభివృద్ధి పరచబడింది. 2 ఉపాలయాలతో ప్రస్తుతం మ్యూజియం ఉన్న ప్రమాణ మంటపం ప్రధానాలయానికి ఆనకుండా కొంచెం ముందుకు జరిపి చేసిన రాష్ట్రకూట శైలి నిర్మాణం. ప్రధానాలయానికి ఇరువైపులా ఉన్నవి కాకతీయుల కాలపు నాటి ఆలయాలు. అలాగే కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ప్రధానాలయ మంటపానికి ఇరుపక్కల భక్తి, ముక్తి, రక్తి ఆనాటి జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలని తెలిపే 10ల కొద్దీ శిల్పాలు ఉన్నాయి. ఈసారి కొలనుపాక ఆలయానికి దర్శనానికి వెళ్తే ప్రతి చిన్న అంశాన్ని కూడా వదలకుండా చూసి రండి. ఇది మడేలయ్య శిల్పం. ఇలాంటివి చాలా శిల్పాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శిల్పాన్ని చూసి రండి. మరిన్ని మంచి మంచి చారిత్రక, ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయడం మరియు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎవరితో కొలనుపాక వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోలు షేర్ చేయండి.